నమస్తే అందరికీ. నేను భార్గవ్. నాతో పాటు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసలు కాంగ్రెస్ మీరు కాంగ్రెస్లోనే ఉన్నారా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ నాకు. నాకు వేరే పార్టీ జెండా తెలియదు. కాంగ్రెస్లోనే ఉన్నారు స్టిల్? ఇప్పటికి స్టిల్ 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పటికి కొనసాగుతున్నారు? ఇప్పటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. రైట్. ఇప్పుడు పాయింట్ కొద్దాం. నేను ఏఐసిసి కోఆర్డినేటర్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ. రైట్. నేను అదే అడగబోతున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఒరిజినల్ కాంగ్రెస్ అని మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరిగింది? ఎగ్జాంపుల్ మీరే, మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి కొన్ని. న్యాయమే జరగలేదు, న్యాయమేడ జరిగింది. న్యాయం ఏం జరిగింది? ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే మా పార్టీ కూడా కాదు కదా, తుమ్మల మా పార్టీ, గండ్ర సత్యనారాయణ మా పార్టీ, జూపేలి మా పార్టీ కదా. వేమనరేందర్ రెడ్డి కూడా బయట. వేమనరేందర్ రెడ్డికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సభ్యత్వం తెలుసా? తెలియదు. ఓకే. జితేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఆయన మొన్న మల్కాగిరి పోటీ చేసిన ఆయన మా ఆయన, రంజిత్ రెడ్డి మావోడా కాదు కదా. మా వాళ్ళు ఎవరంటే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నాయన్ రాజేందర్ రెడ్డి, బీర్ లైలయ్య, కుమ్మం అనిల్ రెడ్డి, అమర్పేట్ శ్రీనివాస్ యాదవ్. మీరు పాత కాంగ్రెస్? మా పాత కాంగ్రెస్ వాళ్ళం మేము. ఎన్ఎస్వై నుంచి ఉన్నారా మీరు? ఎన్ఎస్వై నుంచి. ఎన్ఎస్వై డివిజన్ ప్రెసిడెంట్ నుంచి. ఎన్నేళ్ళు కాంగ్రెస్ తో సంసారం? నేను పొన్నం ప్రభాకర్ అన్న ఎన్ఎస్వై ప్రెసిడెంట్ అవుతుంటాడు అప్పుడు, అంటే దాదాపు 20-25 ఏళ్ళు ఉంటుంది. అప్పటి నుంచి యూత్ కాంగ్రెస్, సుధాకర్ బాబు స్టేట్ ప్రెసిడెంట్, జగన్ అన్న స్టేట్ ప్రెసిడెంట్, అంత ముందుకు అయిన వాళ్ళైనా సుధీర్ కుమార్ సార్ ఏమో ముఖేష్ అన్న బ్యాచ్. ఇలా ఒక మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం వేరే బ్యాచ్ ఉంది మరి. మీరు అలా సుట్టపోళ్ళు, అలా కులపోళ్ళు ఉన్నారు. అలా సుట్టపోళ్ళు, అలా కులపోళ్ళు ఉన్నారు. వాళ్ళు అజిత్ రెడ్డి ఎవరు వాళ్ళ మనిషి, రోహిన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ మనిషి, నిరంజన్ రెడ్డి వాళ్ళు వాళ్ళ మనిషి, అయోధ్య రెడ్డి వాళ్ళ మనిషి, జయపాల్ రెడ్డి వాళ్ళ మనిషి, శ్యామల కిరణ్ వాళ్ళ మనిషి. ఇక చెప్పుకుంటే అన్ని పేర్లు ఉన్నాయి. అడగ రఘువీర్ రెడ్డి, ఇంకో ఆయన శ్యామల కిరణ్, ఇప్పుడు వాళ్ళోళ్ళే. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ ఒక ఏఐసిసి ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, కష్టపడి కింది నుంచి పోయినోన్ని నేను అపాయింట్మెంట్ అడిగితే 1-2 సంవత్సరాలు అయింది సీఎం అపాయింట్మెంట్. సీఎం ని కలవలే మీరు? సీఎం ని కలవనియ్యరు, ఆయన కలవాడు, వీళ్ళు కలవనియ్యరు. మధ్యలో ఒక డప్పు ఉంటది, డడ్డనక డడ్డనక డడ్డనక, ఆయన అట్లా పోతుంటాడు, డడ్డనక డడ్డనక అట్లా పోతుంటాడు. అన్న నువ్వు రామారావుది పెట్టాలి, నువ్వు మళ్ళీ ఆయనది పెట్టాలి, రేపు చంద్రబాబు నాయుడుది పెట్టాలి, రేపు ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ కూడా పెడతాం. రేపు మా కాంగ్రెస్ లాంఛనాలతో పవన్ కళ్యాణ్ విగ్రహం పెడతాం. ఎక్కడ? తెలంగాణలో పెడతాం. తెలంగాణలో కేబీఆర్ పార్క్ కన్నా పెడతాం. మేము పెడతాం. ఆంధ్ర విగ్రహాలు వద్దంటారు, మళ్ళీ పెడతామంటారు. అంటే నేను పెట్టాను, నేను పెట్టాను. మనోళ్ళు పెడతారంటారు. పెట్టవచ్చు. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దని మొత్తుకున్నారు. తెలంగాణ కోసం ఎప్పుడన్నా అందశ్రీ లెక్క పాడిండా? మర్చిపోతున్నా, అందశ్రీ నువ్వు నీ కోసం గొప్ప త్యాగం చేసిండు కదా. మొన్న కూడా పెద్ద జాతీయ తెలంగాణ గీతం పాడినోడు కదా. ఓకే, ఆయన తీసుకుపోయి మరి విగ్రహం ఎందుకో పెడతలేవు పవన్ కళ్యాణ్? అంతే కదా. చాలా రేవంత్ అన్న మీ గురువు గారు చంద్రబాబు నాయుడుతో పెడతలేవాడా? అందశ్రీ బొందకు గోరి లేదు, అందశ్రీ గోరికి గోరి లేదు బొందకు. తెలంగాణలో సమాధి అంటే వేరే భాషలా, తెలంగాణలో ఏమంటాం? గోరి కట్టలేవు, రామారావు విగ్రహం పెడితివి. గోరి అంటే బొంద కూడా అంటావు. ఇప్పుడు బొందనాలి దాన్ని. బొంద మీద గోరి లేదు అంటున్నా, బొంద మీద అందశ్రీ గోరి లేదు. పోయి మొన్న చూస్తే మొత్తం ఓపెన్ ఉంది. మొత్తం ఎట్లా అంటే చెత్త కుండీలు డంప్ ఉంటదిగా, ఏది మన ఈ యాగత్పూర్ అన్న ఎన్నో డంప్ ఉంటది, చెత్త పడేసేది గోషమ్మైల్ కాడ. అగో అట్లా డంపు లెక్క పడేసినావు. పాడబట్టినా, వెనకంగా కట్టెబట్టినా, ముందడంగా ఒట్టి పట్టినా, ముందు వచ్చి ఫ్యామిలీని ఓదార్చిన, ఇవన్నీ అవుతాయే నీ అవసరాల కోసం. కానీ ఆంధ్రోల మీద ఉన్న లీడర్ల మీద ఉన్న ప్రేమ మరి మా తెలంగాణ మీద లేదు మా సార్కు. ఓకే, ఇప్పుడు అసలు పదవులు ఎందుకు? ఇప్పుడు సోకాల్డ్ ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. నాయకులు ఉన్నారు, చాలా మందిని పదవులు రాని వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, నాలాంటోడు ఓడు బయటకు వచ్చి మాట్లాడు, నా వీడియోలు అందరు స్టేటస్లు పెట్టుకుంటాను. ఇలా నా బాధ ఏంటంటే, అయ్యో ఏమన్నా వస్తుందేమో, ఏం రాదు, రానియ్యరు. అలాంటి వాళ్ళకు కాళ్ళు మొక్కాలే, పొద్దుగాల పోగానే రప్పని అయిపోయాలి. ఆడ 5వ ఫ్లోర్ నుంచి రయ్యమని స్విమ్మింగ్ పూల్ లో దుంకుతారు కదా, అట్లా దునకాలి ఇలా కాళ్ళ మీద. వేమనరేందర్ రెడ్డి మా కాంగ్రెస్ కి ఏం పైన ఆయన కాళ్ళు ఎందుకు మొక్కాలి? మేము ఎందుకు మొక్కాలి? ఇప్పుడు ఇవాళ అంబర్పేటలో రేపు నేను ఎమ్మెల్యే కావాల్సిన, నాకు పోటీగా రోహిన్ రెడ్డిని తెచ్చి పెట్టారు కదా. ఇప్పుడు రోహిన్ రెడ్డి అసలు కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకుంటలేడు అంబర్పేటలో. నీకు చెక్ పెట్టడానికి నాకు చెక్ పెట్టని నీ అమ్మ వాళ్ళెంత
వాళ్ళు ఎంతనే అన్నా చెప్తున్నా నేను 2004 నుంచి ఆఫీసులు మెయింటైన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీవి వీళ్ళే లేక పూటకొచ్చి గంగిరెద్దులు సంక్రాంతి గంగిరెద్దులు పట్టుకొని వస్తారుగా అట్లా ఏలే నేను 2004 నుంచి నెలకు ₹1,00,000 కిరాయిలు కడుతున్నా. రోహిన్ రెడ్డి అంటే మరి ఆయన రేవంత్ రెడ్డి షాడో అని అంటారు మరి. షాడో ఉండడో ఆయన నీడ ఎట్లా ఉండడో నేను మరి సోనియా గాంధీ షాడో. నాకు మేడం ఇచ్చింది లెటర్, నీకు పంపిస్తా ఇప్పుడు. నాకు సోనియా గాంధీ మేడం ఇచ్చింది లెటర్, ఏఐసిసి ఇమ్మీడియట్లీ ఎఫెక్టివ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి కోఆర్డినేటర్ కన్యబోయిన శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట్. మేడం మా పార్టీ ఓనర్ వాళ్ళు సోనియా గాంధీ మేడమేగా. మరి ఆమె ఇచ్చింది, నన్నేమనాలి షాడో పిఎం అనాలా? ఎవరికి షాడోలు ఉండరు, గ్రౌండ్ లో తిరిగి ఏ బస్సులు ఉన్నాయో తెలుసా? ఫస్ట్ రోహిన్ రెడ్డికి మా అంబర్పేటలో ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసా? తెలుసా? ఏం తెలుసా? ఆయన ఆడ పుట్టిండా? పుట్టలే కదా. అరే ఇస్తారు టికెట్ అన్నప్పుడు 100 కార్ల వాళ్ళ వర్గం ఉంటది. ఇప్పుడు సూర్యాపేటలో తండు శ్రీనివాస్ యాదవ్ దొకానికి దామోదర్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గర దామోదర్ సరే మా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ గురించి ఎందుకు కానీ ఇప్పుడు ఆయన పటేల్ రమేష్ రెడ్డిని తీసుకొచ్చారు. అవునా? ఇప్పుడు వెంకటరెడ్డికి అపోజిట్ గా టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లో కూడా భూపాల్ రెడ్డి ఉండు. ఇలా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. మదియాష్ ఖన్నాని ఓడగొట్టిరు. ఓకే, షబ్బీర్ అలీ సాబ్ ఓడగొట్టిరు, సంపత్ అన్నని ఓడగొట్టిరు, జీవన్ రెడ్డి సార్ ఓడగొట్టిరు. ఇవన్నీ కావాలని ఓడగొట్టినాయి. జగ్గారెడ్డి ప్లేస్ కూడా సేమ్ అంతే అంటగా. జగ్గారెడ్డి అన్నను కూడా ఓడగొట్టిరు. అవి అందరికి తెలిసిన సత్యమే, ఓడి బయట పెట్టారు. సొంత పార్టీలో ఉన్న వాళ్ళని ఓడగొడితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. అంటే మరి థ్రెట్ కావద్దు కదా, వీళ్ళు నిజాలు మాట్లాడతారు కదా. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు మదియాష్ కి గౌడ్ అన్న ఉండు, ఆయన గెలిచిండు అనుకో, అమర్పేట శ్రీనివాస్ యాదవ్ నేళ్ళ నుంచి కష్టపడ్డాడు, ఎమ్మెల్సీ చేయాలని పెడతాడు. అవునా? మా రాజగోపాల్ రెడ్డి అన్నకు మంత్రి వచ్చి, మా కోమటిరెడ్డి అన్నకు సీఎం వచ్చో, మా శ్రీధర్ బాబు అన్నకు సీఎం వచ్చో, మా బట్టికి సీఎం వచ్చో, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు సీఎం వచ్చింది అనుకో, మా అమర్పేటు మన ఏది నల్గొండ వనమాల రమేష్, తండు సీను, తండు చోటు వెంకన్న సూర్యాపేట, జ్ఞానేశ్వరు మన ఏది తుంగతుర్తి జ్ఞానేశ్వర్ అన్న, ప్రమోద్ అన్న, మా పోషంశెట్టి భువనగిరు, ఆలేరులో రవన్న, మళ్ళీ పోతే భూపాలపల్లి కేసముద్రం మైబాద్ల భూపాలపల్లి మహేష్, మళ్ళీ కేసముద్రంలో వచ్చేసి. ఇప్పుడు మీరు పేర్లతో సహా చెప్తున్నారంటే మీరు పాత అప్పటి నుంచే ఉన్నారు. అవును కదా, నేను చెప్పని ఇంకా చెప్పని నా బాధ చెప్పని. అందరు అనుకుంటారు నేను ఎవరిని మధ్యనికి వస్తలేను, నాకు పదవి వద్దు, నువ్వు ఇయ్యకు, నువ్వు ఇచ్చినా నాకు వద్దిగా. ఎందుకంటే ఆ వాచ్మెన్ పదవులు నేను చేయను. పార్టీలో ఉండి బదనాం చేస్తారు. బదనాం ఎందుకు చేస్తానే? నేను ఇప్పుడు వీళ్ళంతా నలిగిపోయారు. వనమాల రమేష్ నల్గొండ జిల్లాలో 8 ఎకరాలు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిండు. ఇలా బంజారాయిల్స్ ఎస్సీ బిడ్డ ప్రభాకరు ఆరోగ్య పరిస్థితి బాగాలేక అన్నం తినకుంటే 20 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండు. అపోలో హాస్పిటల్లో పడ్డాడు, 3 నెలల నుంచి చికిత్స పొందుతురు. ఇదే ఖైరతాబాద్ కి చెందిన పరశురాం ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎమ్మడి ఉంటుండే దానమన్న బ్యాచ్. అక్కడ ఉన్న షాద్నగర్, నందీశ్వరు, గద్వాలు, చారన్న, ఇటు పోతే ఎక్కడ మన మైబాదు, పెద్ద లిస్టే ఉంది. అయితే చెప్పేది మైబాదు, గుండెపాక కరుణాకర్ NSY 2001 యూత్ కాంగ్రెస్ నుంచి వంశీకి పనిచేసిండు, అనిల్ యాదవ్కు పనిచేసిండు, ఇప్పుడున్న వాళ్ళకి పనిచేసిండు, శివచరణ్కి పనిచేసిండు. అక్కడ పోతే కేసముద్రంలో అదే మైబాద్ జిల్లాలో కేసముద్రం నియోజకవర్గంలో మైబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలంలో నేను చెప్తున్నానే. అక్కడనే నీకు అక్కడ ఉన్న మన మేకల ఈరన్న రైస్ మిల్లులు గాలబెడితే ఎవరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11.5 కోట్లు లాస్ అయ్యిండు. ఆ సబ్సిడీ పెట్టుకోనికి ఆయనకు లేదు, బాధపడుతుండు లోపల. గుట్టన్న లేదు నెల్లికుదురు గుట్టన్న అని మాజీ ఎంపీటీసీ, ఆయన కాంగ్రెస్ పార్టీని. సేవదాలు ఉప్పల నిర్మలారెడ్డి, మలక్పేట్ల సాంగిరెడ్డి, యాకత్పురాల అశ్విన్ రెడ్డి, అటు పోతే మన ఓలు గజ్జి భాస్కర్ మొన్నొచ్చింది చిన్న పోస్టు, చౌటుప్పలు వెంకన్న మార్కెట్ కమిటీ చేసిండు, జేసీపీ వెంకటరెడ్డి చౌటు చిట్యాల. అరే ఇటున్నే పని చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళందరికీ స్టేట్ పదవులు ఇవ్వమంటలేరు. ఇప్పుడు మండల స్థాయిలో వాళ్ళ పదవి ఉంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్. మొన్నటిదాకా టీఆర్ఎస్ వచ్చి మమ్మల్ని దాన్ని ఇలా అని తెచ్చి పెడితే మళ్ళీ ఈడెటు పోవాలి? మీరు ఇంత బాధపడుతున్నప్పుడు పార్టీలో నుంచి బయటికి పోవచ్చు కదా, ఎందుకు పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి భయానికి ఏం చెప్తున్నా చెప్పనా? అందరు గోక్కుంటాటుంటే మాకు చీరుకుంటాటు ఉంటుంది బొక్కలు. పార్టీలో ఉండే కొట్టాలి, కొట్టుడు కాదు, బరాబర్ మా బాధలు చెప్పుకుంటాం, ఏఐసిసి చెప్పుకుంటాం, స్టేట్ కమిటీకి చెప్పుకుంటాం. ఎలా పిసిసి ప్రెసిడెంట్ అయితే మహేష్ కుమార్ గౌడ్ ఓర్వలేకపోతున్నారు మీరు. అదే మా టీవీ కాదు, మా పార్టీదేగా, మరి మాదే కాదు ఆ పార్టీ. అవునే బిగ్ టీవీ ఓనర్ వాళ్ళు మా పార్టీ వాళ్ళే కదా. మరి బిగ్ టీవీ వేయించిందంటే ఒక బీసీని ఓరుస్తలేరు కదా మీరు. మహేష్ కుమార్ గౌడ్ పాలనలా ఇవాళ అడుగుదాం భయా, ఇవాళ అడుగుదాం
మహేష్ కుమార్ పాలనలో బీర్ సీసాలు గాంధీ భవన్లు అన్నావు కదా, రేవంత్ అన్న పీసీసీ చేసినప్పుడు బర్మూరు వెంకటకు 3,000 ఓట్లు వచ్చినాయి. అవునా? దుబ్బాగా ఓడిపోయింది. అవునా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ అన్న మూమెంట్ లో కార్పొరేటర్లు నువ్వు మల్కాయిగిరి ఎంపీ చేసినప్పుడు ఆ 2 సోమశేఖర్ పరమేశ్ ఇద్దరు సొంతంగా గెలిచినాయి. ఓకే, నువ్వేం గెలిపియలేదు. హైదరాబాద్ మొత్తం నాష్. ఓకే, ఇవాళ నువ్వు అదే పిసిసి మహేష్ అన్న అయినాక కంట్రోల్మెంట్ గెలిచింది. అవునా? జూబ్లీల్స్ గెలిచింది. ఎంత మెజార్టీతో వచ్చింది జూబ్లీల్స్. ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ మీద కుట్ర చేస్తారు? అరే బీసీ కదా. ఇప్పుడు నీకు అంబేద్కర్ సార్ చెప్తాడు 200 సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్ గారుగుతుంది కానీ మా బీసీలు ఏం చేంజ్ కాలేదని చెప్పిపోయినారు అంబేద్కర్ సార్, కాంచీరామ్ సార్. మేము ఏకతాటి మీదకి రాము, ఒక ఎస్సీలు ఏకతాటి మీద ఉంటారు. రేపటి రోజు ముఖ్యమంత్రి పదవికి ఏమైనా అడ్డు వస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచి దొక్కుతురా? ముఖ్యమంత్రి కావద్దానే బీసీలు కావద్దా? రేవంత్ నేను కూడా కావద్దా? బరాబర్ నేను అరుగునే కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ అన్న కంటే నేనేగా సీనియర్. రేవంత్ రెడ్డి నేనేమంటున్నా, మా కాంగ్రెస్ పార్టీలో నేనేగా సీనియర్ మా రేవంత్ అన్న కంటే. మా రేవంత్ అన్న 14లో వచ్చిండు, 14లో వచ్చిండు. అవునా? మరి నేను ఎప్పుడున్నా 2001 నుంచి ఉన్నా సీనియర్ ఓల్ పార్టీలో. 2020 తర్వాతనే వచ్చినట్టుంది. సరే 14 20 వచ్చిండు, 5-6 ఏళ్ళు అయ్యిండొచ్చు ఆయన వచ్చి. అవునా? ఇచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఫస్ట్. నేను కాదా సీనియర్? మా మహేష్ అన్న కాదా? మా హైదరాబాద్ ఉన్నోళ్ళు కదా. ఆయన ఏమనుకుంటుండంటే రేవంత్ లేని కాంగ్రెస్ లేదు, ఇది రేవంత్ కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళ సైకిల్ కాంగ్రెస్. రేవంత్ కాంగ్రెస్ కాదు, సైకిల్ కాంగ్రెస్. సైకిల్ కాంగ్రెస్. ఓకే, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డా లేకపోతే చంద్రబాబు? మాది మాకు క్లారిటీ లేదు, అది మాకు క్లారిటీ లేదు. మా ఇప్పుడు నేను తెలుసా, నా వర్క్ తెలుసా రేవంత్ అన్నకు? నా వర్క్ స్టార్ట్ అయ్యేది తెలుసా? తెలియదు కదా. నేను ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డా తెలుసా? ఏమేమి అమ్ముకొని పెట్టినా తెలుసా? ఏం లేదన్నా, మీ మీడియాలకు సత్యంగా చెప్తున్నా కాబట్టి అందరికి నచ్చుతున్నా. మా అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలినాయి తెలుసా? అరే డేర్ ఏముందన్నా, బాధ డేర్ కాదు. రేవంత్ అన్నను బ్లేమ్ చేయాలని కాదు, మా బతుకులు ఆగమైనాయి. మేము రోడ్డు మీద పడ్డాం. ఇవాళ అప్పులు చేసి బీఆర్ఎస్ తో 10 ఏళ్ళు కొట్లాడినాం. అంత ముందుకు టీడీపీ ప్రభుత్వంతో 3 ఏళ్ళు కొట్లాడినాం, 2001 నుంచి 4 వరకు. మా రాజశేఖర రెడ్డి సార్ బతికుంటే ఇవాళ ఇట్లుండేది కాదు మా బతుకులంతా. మరి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజులు ఉండుంటే మా బతుకులు ఇట్లుండేది కాదు. ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఏం నిద్ర లేవాల్సిన అవసరం? నేను ఏమంటున్నాను, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, ఎవరి చేతులనో బలి అవుతావమ్మ. మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా. మీ ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా. మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు బిడ్డలేమో చచ్చిపోయి ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయి. రానన్న కొడుకు, మీ కొడుకు విమానం ఎక్కి రిటర్న్ వస్తాడు కానీ మా కొడుకు చూద్దామంటే ఏడలేకపాయ. అందుకే తెలంగాణ రూపంగా చూసుకుంటున్నాం. తెలంగాణ పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి మా పేద ప్రజల్ని, మా పేద నాయకులని, మా కాంగ్రెస్ నాయకులతో పాటుగా అన్ని పార్టీల నాయకులను తొక్కేస్తున్నారు. ఇప్పుడు బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని పైసలు ఉన్నాయి అని అడుగుతావు. అవునా? మరి పార్టీలకు సభ్యత్వం వచ్చినప్పుడే వారి మేము పార్టీ టికెట్ ఇయ్యంరా, నేను ఒక గొడ్డు లేక వాడుకుంటాంరా, వదిలేస్తాంరా సన్నాసి, రాకుర్రా ఈ పార్టీల కంటే మేము ఆ రోజు వస్తామా లేదా తెలిసేది కాదు. ఇల్లు వదిలిపెట్టి నేను ఏమంటున్నా, నా గురించి ఇప్పటివరకు వెళ్ళే చెప్పలే. 2002లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో గొడవ అయితే, హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ అప్పుడు మాది. ఓకే, గొడవ అయితే మా ఇంట్లో ఇల్లు కావాలన్నా పార్టీ కావాలన్నా అన్నారు. బయటికి పోయి బ్యాచిలర్ జీవితం ఉన్నా నేను. అదే అంబర్పేటలో ఎస్సీ నరసింహంకుల్ ఇంట్లో ఉన్నా నేను. ఓకే, పోచమ్మ బస్సులున్నా, కుర్మా బస్సులున్నా, అల్లికేఫ్లు ఉన్నా, జైస్వాల్ గార్డెన్లు ఉన్నా, బ్యాచిలర్ లెక్క ఉండి ఇవాళ నేను బాధపడుకుంటా కాంగ్రెస్ పార్టీ కోసం. ఏం చెప్తారు మీ ముఖ్యమంత్రికి మరి ఇప్పుడు? మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న, అన్ని కన్నులు నీయే. రాష్ట్రానికి సీఎం అయితే ఒక ఇంటికి అమ్మనాయన లెక్క పెద్ద మనిషివి. అందరినీ సమానం చూసుకో, అందరితో మంచిగా చూసుకో. అందరినీ నీ మీద నేను కొట్లాడాలన్న కోపం లేదు, లోపల బాధ ఉంది. నువ్వు పదవి ఇస్తావన్నా నాకు నమ్మకం కూడా అవసరం లేదు. నీ పదవి కూడా వద్దు. పిలిచి తమ్మి నువ్వు ఇంత కష్టపడ్డావు, మీ అంటున్నావు, కనీసం గుర్తించు. ఓ ఛాయ తాగు మాతో కూర్చొని. నువ్వు ఇన్నేళ్ళు కష్టపడ్డందుకు నీకు శాలు వేస్తాం. ఆ శాలువా చాలు మేము ఇన్నేళ్ళ కష్టానికి. మా కాంగ్రెస్ వాళ్ళు అంత ఖుషి అవుతాం. ఇంకా 30 ఏళ్ళు కండు వేసుకొని తిరుగుతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.